ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు చేసిన వర్క్ అంతా కూడా స్టూడెంట్కి ఎలా బెనిఫిట్, ఎలా టైం సేవింగో, ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్కి టైం సేవింగ్. లేకపోతే వాళ్ళు చేయాల్సిన పని మీరు చేయకపోతే ఆ పని అంతా వాళ్ళు చేయాలి, వాళ్ళు ఆఫీసులకి లీవ్ పెట్టి పిల్లలతో పాటు తిరగాలి, వాళ్ళకి బడ్డం లేదు అసలు. ఇప్పుడు ఒక్కసారి ఆఫీస్కి వచ్చి స్టూడెంట్ ప్రాసెస్ ఇది అంట, ఇది కనుక్కోమంటున్నారని చెప్పి వాళ్ళ స్టూడెంట్ అప్పయిపోతే ఒక 2 to 3 times స్టూడెంట్ వచ్చారంటే చాలు మేడం, వీసా దాకా వెళ్ళిపోతాడు. అకామిడేషన్ కూడా మనమే చూపిస్తాము. తర్వాత అతనికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మనం వీసా తరఫు నుంచి ఎప్పుడు ఓపెన్ గేట్స్తో ఉంటాం మనం. ఎగ్జాక్ట్లీ. లేకపోతే పేరెంట్స్ పాపం ఫైల్స్ పట్టుకొని ఎండల్లో ఆ బ్యాంకులు ఈ బ్యాంకులు ఈ కన్సల్టెంట్ ఒకటే ప్లేస్, వన్ స్టాప్ సొల్యూషన్ వీసోర్స్. అదే మీరు కరెక్ట్గా క్యాప్చర్ కూడా కరెక్ట్గా పెట్టారు, వన్ స్టాప్ సొల్యూషన్. ఒక ఫ్లోర్లో ఒక్కొక్క పరిష్కారం ఉన్నట్టు పెట్టారనమాట. పేరెంట్స్కి కూడా చాలా సునాయాసం ఒక్కసారి రీసోర్స్కి వచ్చేస్తే. అండ్ స్టూడెంట్స్కి అయితే A to Z నాలెడ్జ్, అసలు ఎందుకు అప్లై చేస్తున్నావు, ఎలా అప్లై చేయాలి, చేస్తే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, తర్వాత ఆప్షన్స్ ఏంటి, అసలు నేను అనుకుంటున్నాను కొన్ని యూనివర్సిటీస్కు వాటికి నేను వెళ్ళగలనా లేదా, ఇవంతా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రియాలిటీలో చూపిస్తారు మొత్తము. అంటే ఫేక్ ప్రామిసెస్, నీకు ఎలా ఉన్నా చేసేస్తాం పర్లేదు అలా కాకుండా నీకు ఏది సూటబులో, నీకు ఏది సెట్ అవుద్దో అదే చెప్తారు. సో అందుకే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు కాబట్టి, యాజ్ ఐ సెడ్ బిఫోర్ 19 years ఒకే ఇండస్ట్రీలో ఉండి ఇంత టాప్గా ఉండడం. అండ్ మెయిన్ సిటీలో మెయిన్ ప్లేసెస్ ఏమున్నాయో అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి.